హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో ఆలు మిరపకాయ బజ్జీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 4 ఆలు తీసుకుని ఉడకబెట్టి మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టాను. అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఆనియన్స్లో మనం ఎందుకంటే ఇప్పుడు మిరపకాయలోకి మనం మిరపకాయలు తీసుకున్నాం కదా బజ్జీల కోసమని, ఆ మిరపకాయల్లోకి దాని లోపల మిరపకాయ గింజలు విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసి వాటి ప్లేస్లో మనం ఈ ఆలు కలిపిన దాన్ని పెడతాం అనమాట. ఆనియన్స్, ఆలు, ఉప్పు, కారం వేసిన దాన్ని పెడతాం అనమాట. ఈ విత్తనాలు తీసేయడం వల్ల కారం తగ్గుతుంది, ఆ ప్లేస్లో ఆలు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు. ఇలా ట్రై చేయండి. నేను 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసాను, సరిపోద్ది. ఆల్రెడీ మిరపకాయలు కారంగా ఉంటాయి కదా. తర్వాత లెమను, ఒక ఫుల్ లెమన్ వేసుకోవాలి. దాంట్లోని వేసుకుని అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఫుల్ సైజు లెమన్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఇలాగా. చూసారా, నేను మిరపకాయలు అవి ఒక 30 ఉంటాయి మిరపకాయలు తీసుకున్నాను. ఎక్కువే చేసాం అందరికీ ఇవ్వడం కోసమని. దాన్ని అలా కలిపేసుకుని మనం ఇప్పుడు అవి అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈజీగానే అయిపోద్ది అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే. నేను కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ మిరపకాయల్లో విత్తనాలు తీసేయాలి మొత్తం. నాకు మా సిస్టర్ హెల్ప్ చేశారు ఆ రోజు. విత్తనాలు మొత్తం తీసేసాము. వీడియో అటు తిరిగి ఇటు తిరుగుతుంది. ఆ రోజు వీడియో నేనే తీశాను, అందుకే కెమెరా అటు తిరిగి ఇటు తిరుగుతుంది. వీడియో ఎలా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి. నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు దాని లోపల మొత్తం విత్తనాలు తీసేసాం మనం. ఆ ప్లేస్లో మనం ఆనియన్స్ కలిపిన దాన్ని పెట్టాము, ఆ మిశ్రమాన్ని. దాంట్లో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కారం తగ్గుతుంది. అండ్ తినేటప్పుడు ఇంకా మనమేం మిరపకాయ ఏమి వదిలేయక్కర్లేదు, మిరపకాయతో తినేయచ్చు. చాలా బాగుంటుంది అలాగా. మొత్తం నేను ఆ మిరపకాయలు అన్నిటికీ కూడా పెట్టేశాను. మొత్తం పెట్టేశాను నేను. చూడండి, అన్నీ రెడీ చేస్తాను. ఇప్పుడు చూసారా, అలాగా మనం దేనికైనా పప్పుచారులోకి అలా ఉత్తిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా ఉత్తిగా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. పప్పుచారు అలాంటి వాటికి బాగుంటుంది. తర్వాత నేను 1/2 కిలో శనగపిండి తీసుకున్నాను, ప్యూర్ శనగపిండి. దాంట్లోకి 1 స్పూను కారం, 1 స్పూన్ సాల్టు వేసాను. నేను అందులో ఒక 1/2 టీ స్పూను మన తినే సోడా కూడా వేసాను. అది మిస్ అయింది వీడియోలో. సోడా కూడా వేసాను. మనం తెలుసు కదా, మనకి బజ్జీల పిండి కలుపుకోవడం, దోసల పిండిలా కొంచెం చిక్కగా అలా కలిపేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది, కలపడం అయితే కుదిరింది. తర్వాత దీంట్లోకి మనం బజ్జీలు వేసుకున్న తర్వాత మనం బజ్జీ లోపల కట్ చేసి పెట్టుకోవడానికి మనకి బండి పైన పెడతాడు కదా బజ్జీ లోపల, అది ఎలా తయారు చేసుకోవాలో చూడండి. బజ్జీలు మెయిన్ ఈ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి. అందుకే మనకు పిల్లలు కానీ మనం కానీ బయట బండి మీద బజ్జీలు అంత ఇష్టపడడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఇది పెట్టడం వల్లే. చూడండి, దాంట్లోకి ఏం కావాలో బాగా చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ కారం, తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటో, నేను ఒక టమాటో కూడా చిన్నగా కట్ చేశాను, బాగా చిన్న సైజు. నేను ఆనియన్స్ మిషన్ ఉంటే అందులో వేసాను, బాగా చిన్న సైజు వచ్చినాయి ఆనియన్స్ అండ్ టమాటో కూడాను. కొత్తిమీర
కరివేపాకు, తర్వాత పల్లీలు వేయించి పక్కన పెట్టాను, అది కలిపాను. లెమన్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఆయిల్ హీట్ అయింది. తర్వాత అదిగో మనం కలిపి పక్కన పెట్టిన మిరపకాయలు ఉన్నాయి కదా, దాంట్లోని మనం పిండిలో అలా ముంచుకొని వేసుకోవడమే. చూసుకోండి బాగా ములిగేటట్టు. మీకు అలా కుదరకపోతే కొత్తగా వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బజ్జీలు అంత తొందరగా పిండి మిరపకాయకి పట్టదు. అలా పట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పిండి గ్లాస్లో వేసుకుని మిరపకాయ ముంచుకుని అలా వేసుకోవచ్చు. అలా అయినా పర్లేదు, ఇలా వేసుకున్నా పర్లేదు. నాకు ఇలా కుదురుతుంది కాబట్టి నేను ఇలా వేసాను. అలా వేసుకుంటే మనకి బజ్జీలు కూడా చాలా లావుగా వస్తాయి. ఎందుకంటే మిరపకాయలు సన్నగా ఉంటాయి కాబట్టి బజ్జీలు చాలామందికి సన్నగా వస్తాయి. మనం కట్ చేసి ఆలుది ఆనియన్స్ది పెట్టాం కాబట్టి బజ్జీ కొంచెం లోపల పచ్చిమిరపకాయ కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి అది పెట్టడం వల్ల బజ్జీలు చాలా పెద్దగా వస్తాయి. చూస్తున్నారు కదా బజ్జీలు ఎంత లావుగా వచ్చాయో. కట్ చేసి పెట్టాక ఇంకా బాగుంటుంది, ఇంకా కొంచెం లావుగా అవుతాయి బజ్జీలు. అలా ఉంటేనే బాగుంటుంది. మరీ సన్నగా పచ్చిమిరపకాయలా ఉంటే అసలు తిన్నట్టే ఉండదు, తినాలనే అనిపించదు. బజ్జీలు మై మోస్ట్ ఫేవరెట్. నాకైతే చాలా ఇష్టం మిరపకాయ బజ్జీలు అంటే. బయటికి వెళ్ళి ఫస్ట్ ఏదైనా తినాలి అని అంటే కనుక బజ్జీలే ఫస్ట్ తినాలనిపిస్తుంది. మరి మీకేం ఇష్టం చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే, సరిపోలో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. నేను ఇందాక కలిపి పెట్టాను కదా, మనం ఏవైతే కలిపి పెట్టుకున్నాం ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, వేయించిన పల్లీలు, నిమ్మకాయ, అంతే. అవి కలిపేసుకుంది బజ్జీ అలా కట్ చేసి పెట్టుకోవడమే, అంతే. ఎంత టేస్టీగా ఉంటాయో. లెమన్ ఖచ్చితంగా వేసుకోవాలి. మనం బజ్జీ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. లైక్ చేయడం లేదు, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ పెట్టాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.